విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలమ్మ వద్దనున్న సెంచురియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు మరియు సుపదా గుప్తా పాల్గొన్నారు. మాజీ ఆర్మీ ఆఫీసర్స్ అశోక్, జగదీష్ మరియు రాము గారు పాల్గొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని, భావి భారత పౌరులుగా ఎదగాలని సూచించారు. అనంతరం చిన్నారులు పిరమిడ్లు మరియు నృత్య ప్రదర్శనతో అలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాగాది రమణ, కరెస్పాండెంట్ పైడి ప్రసాద్లు మరియు చిన్నారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు షీల్డ్లు అందించారు. సత్యాగ్రహం చేశారు. స్వదేశాన్ని తిరిగి వచ్చాక స్వాతంత్ర్యం సాధనకై స్వాతంత్ర్యం యోధులైన తిలక్, గోఖలే మొదలైన వారితో ఉద్యమం ఆరంభించారు. సహాయ నిరాకరణం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి చాలాసార్లు జైలుకు వెళ్లారు. గాంధీజీ నడిపిన అహింస పోరాటం ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఆంగ్లేయులు పోలాండ్ నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకుల్లో గాంధీజీని అగ్రగణ్యుడు. ప్రజలు గాంధీని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. అప్పటి ఆచారాల ప్రకారం 13 ఏళ్ల వయసులో గాంధీజీకి కస్తూరిబాయితో వివాహం జరిగింది. జనవరి 30న బిర్లా మందిరానికి సావిత్రిబాయి పూలే, I am the first female teacher of India. I am also a female teacher of India. I was born on 3rd January 1831 in Naigaon, Maharashtra. I got married to Jyotirao Phule. Her father's name was Kondaji Nivas and her mother's name was Lakshmibai. Thank you. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేస్తున్నటువంటి ఈ సెంచురియన్ స్కూల్ యొక్క యాజమాన్యం వారికి, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి, ముఖ్యంగా ఈనాటి ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవం 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఏ పండుగ జరుపుకోకపోయినప్పటికీ దేశానికి సంబంధించినటువంటి పండుగలైనటువంటి జెండా పండుగ అయితేనేమి, అలాగే రిపబ్లిక్ డే అయితేనేమి, ఏదైతే ఇలాంటి అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఇవి ఖచ్చితంగా జరుపుకోవాలి. మిమ్మల్ని చూస్తుంటే మేము కూడా చిన్నప్పుడు, అంటే సుమారుగా ఒక 45 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం అనుకోండి, చూస్తే చాలా అప్పుడు కూడా అంతే. ఆగస్ట్ 15th వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉండేది. ఒక వారం రోజుల ముందు నుంచే పీఈటీ వచ్చి మనకి ప్రాక్టీస్ చేయించడం, గేమ్స్ ఆడిపించడం, వ్యాసరచన, డిబేటింగ్, అన్నీ పేట్రిటిక్స్, జాతీయ గీతాలన్నీ నేర్పించడం, అవన్నీ చేసేవారు. అది విద్యార్థి దశ నుంచే మనకు అలవాటు అవ్వాలి. అంటే మన దేశానికి స్వాతంత్రం కోసం మీకు ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మీరు చదువుకుంటే మీ పుస్తకాల్లో బోర్డు కనిపిస్తుంటుంది. దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది ఏం చేశారు, ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని ప్రాణాలు త్యాగం చేశారు, ఎంత వీరోచితమైనటువంటి ప్రతిభను ప్రదర్శించారు, అవన్నీ మీరు చదువుకుంటారు. బోల్డ్ అంతా మీకు తెలుస్తుంది. విశ్రం అయిపోతే ఫ్రీగా ఉండండి.
విశ్రమం. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఈ స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడం? ఆల్రెడీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, మనం స్వాతంత్రంలోనే ఉన్నాం కదా. అసలు స్వాతంత్రం అంటే ఏంటి అనేది ఇవన్నీ తెలుసుకోవడానికి బోల్డ్ రోజులు పడుతుంది. కానీ మీకు మనం ఏం చేయాలి అంటే ఒక మంచి పౌరుడుగా ఉండాలి, చెడు చేయకూడదు. ఈ దేశం ఎవరిది? ఈ దేశం మనది. అంటే ఈ దేశంలో ఉండేవాళ్ళు ప్రజలంతా మన ప్రజలు. ఒకరిని హాని చేయకూడదు. ఈ దేశం మాది, ఈ భూమి మాది, ఇక్కడ ఉన్న ప్రజలు మా వాళ్ళు. దీనికోసం మనము మన ఇంటి కోసం, మన కోసం ఎలాగైతే అభివృద్ధి కోసం ఫైట్ చేస్తామో, పోరాటం చేస్తామో, ఈ దేశం కోసం కూడా అంత అంకిత భావంతో ఉండాలి. అంత అంకిత భావంతో చదువుకోవాలి. రేపు నువ్వు ఏ పని చేసినా అదే అంకిత భావం ఉండాలి. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యావా, ఒక జిల్లా కలెక్టర్ అయ్యావా, ఒక డాక్టర్ అయ్యావా, ఒక యాక్టర్ అయ్యావా, ఒక సంగీత విద్వాంసుడు అయ్యావా, లేదా ఒక క్రీడాకారుడు అయ్యావా, లేదు అట్లీస్ట్ ఒక చిన్న వర్కర్ స్వీపర్ అయ్యావా, ఏమయ్యావా అనేది అక్కడ తర్వాత పక్కన పెడితే, ఏమైనా సరే ఈ దేశం పట్ల, మన సమాజం పట్ల అంత అంకిత భావంతో ఉండాలి. ఎదుటివారికి హాని చేయకూడదు అనే భావాన్ని మనం పెంపొందించుకోవడం కోసం ఇలాంటి పండుగల్ని, పిల్లల్ని అందరినీ తయారు చేసి తీసుకొస్తారు. చాలా ముచ్చటేస్తుంది. ఇక్కడ చాలామంది భగత్ సింగ్లు ఉన్నారు, గాంధీ మహాత్ములు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయిలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ జాతీయ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూసినందుకు నాకు చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ మీ స్కూల్కి వచ్చినప్పుడు మీ పిల్లలతో తీసుకున్న ఫోటోలు ఇప్పటికీ నేను పెట్టుకున్నాను సరదాగా. అది చాలా సంతోషం అవుతున్నాను. సంపలో పెట్టుకొని తిప్పుతున్నాడు. చాలా సంతోషం. ఎక్కువ విసిగించండి. నేను చదువుకున్న రోజుల్లో ఎవరైనా స్పీచ్ ఇవ్వడానికి వస్తే అమ్మ వచ్చాడు రా, వీడు ఎప్పుడు వెళ్తాడు, నెక్స్ట్ ఇంకెప్పుడు మాట్లాడతారని, ఎప్పుడు అయిపోతే అందే చేద్దాం, సెలవు అయిపోయింది. స్కూల్ సెలవు అంటే సెలవులాగా అందే చేయాలని అనుకుంటారు కదా. అంటే మీరు స్కూల్ అంటే సెలవా? స్కూల్ లేదు, సెలవు కదా, పండగ కదా, హాలిడే. ఓకే, మీ అందరికీ, పిల్లలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ మరొక్కసారి ఈ దేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నేను కొత్త మండలం శ్రీరామ జిల్లా సెంట్రల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. భారతదేశ పౌరులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ప్రతి సంవత్సరం మనం మా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. అయితే ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి శ్రీ సంగీతరావు గారు పిల్లలను ఉద్దేశించి స్వాతంత్ర దినోత్సవం గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఎంతోమంది నాయకులు కష్టపడి సంపాదించిన ఈ స్వతంత్రాన్ని ప్రతి పిల్లలు కూడా అర్థం చేసుకొని ప్రతి పిల్లలు కూడా భారతదేశ పౌరులుగా అవుతారని ఆశిస్తున్నాము. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ప్రతి పిల్లలు కూడా వారి నృత్యాలతో అలంకరించారు. అలాగే ప్రతి పిల్లలు కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో చాలామంది పిల్లలకు బహుమతులు కూడా అందించాము. కార్యక్రమంలో మిగతా అతిథులు కూడా పాల్గొన్నారు. కొత్త వలస సెంచురియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ముందుగా భారతదేశ పౌరులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే సెంచురియన్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త వలస సిఐ గారు షణ్ముఖ్ గారు హాజరవడం జరిగింది. అతను కూడా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఎంతోమంది స్వాతంత్ర్యోద్యమ నాయకులు కష్టపడి సంపాదించినటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఎంతైనా ఉందని, అలాగే మన పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ, అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కరస్పాండెంట్ పైడి ప్రసాద్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.